ఇక్కడికి వస్తే మా గురించే మాట్లాడినట్టుగా అనిపించింది. దేవుడే మాకు చెప్పాడు శాంతి సమాధానం అని, మాలో ఉన్న కోపాలు ఎలా ఉండాలనేది చెప్పారు. దేవుడే మాతో స్వయంగా మాట్లాడినట్టు అనిపించింది. ఇది చాలా హ్యాపీగా వెళ్తున్నాం. పాలిమేనల్ గారి ద్వారా చాలా మెసేజెస్ ద్వారా మేము బలపడుతున్నాము. చారిత్రాత్మకమైన విషయాల ద్వారా అన్న ద్వారా ఎన్నోసార్లు మేము విని ఎంతగానో బలపడుతూ వస్తున్నామండి. ప్రభుల వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఆయన రావటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా స్పష్టంగా దైవజనుల ద్వారా తెలుసుకున్నాం. దీనివలన ఎంతో ఆత్మీయ మేలు పొందాము. నేను ఇదే ఫస్ట్ టైం బ్రదర్ మీటింగ్ రావడం. అంటే మా భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు ఉండేవి. బ్రదర్ గారు ఆరాధనలో అన్నారు, మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని నాకు దేవుడు చెప్తున్నాడు, కంపల్సరీగా మీ కుటుంబం కట్టబడుతుంది అనేసి అన్నారు. అలాగే నేను చాలా బాధతో వచ్చాను, చాలా సంతోషంగా వెళ్తున్నాను. ప్రపంచాన్ని గొప్పగా పరిపాలించినటువంటి వాడు, జగజ్జేతగా పిలువబడ్డాడు. ద గ్రేట్ నెపోలియన్ అనేటువంటి ఒక ఆయన ఉంటుండేవాడు. ఆయన ఫ్రాన్స్ దేశపు మిలిటరీ జనరల్గా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని జయించాడు. తన కత్తికి ఎదురులేదు. ప్రపంచాన్నంతా కూడా జయించిన తర్వాత ఆర్చ్ బిషప్ తనకి ఆ పదవీ స్వీకరణ లేకపోతే రాజు యొక్క సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నప్పుడు కిరీటాన్ని పెడతానని ప్లేట్లో కిరీటాన్ని తీసుకొచ్చి ఈ నెపోలియన్ బోనాపార్ట్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు వెంటనే ఆర్చ్ బిషప్ని గుండెల మీద ఇలా తోసి ఒక మాట అంటాడు, హూ ఆర్ యు టు క్రౌన్ మీ? నువ్వెవడివి నాకు కిరీటాన్ని పెట్టడానికి? I conquered the entire world with my mighty sword. Who are you to crown me? Get lost from this place అంటాడు నెపోలియన్ బోనాపార్ట్. ఆ తర్వాత పడిపోయినటువంటి ఆ కిరీటాన్ని తన కత్తితోనే మొలలోంచి ఆ కత్తి తీసి ఆ కత్తితోనే కిరీటాన్ని పెట్టుకుంటాడు నెపోలియన్ బోనాపార్ట్. దేవుణ్ణి నమ్మేటువంటి వాడు కాదు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే సెయింట్ హెలీనా అనేటువంటి దీవిలో పరవాసిగా పడవేయబడినప్పుడు శత్రువులు అతన్ని ముట్టి అతని యొక్క సింహాసనాన్ని ఆక్రమించుకుని ఒక దీవిలో ఒంటరిగా పాడేసినప్పుడు అప్పుడు దేవుని తెలుసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. ఒక మాట అంటాడు తన పుస్తకంలో రాస్తూ, ఐ కాంకర్డ్ ద వరల్డ్ విత్ మై మైటీ అండ్ మై స్వర్డ్, బట్ జీసస్ క్రైస్ట్ హస్ కాంకర్డ్ ద వరల్డ్ విత్ ద లవ్ అనేటువంటి మాటను తెలియజేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథం గురించి అతను ఇచ్చినటువంటి గొప్ప ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అతని యొక్క ఒపీనియన్ ఏంటంటే, బైబిల్ గ్రంథంను చదివి దాని ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తి ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఏనాడు కూడా తప్పిపోడు. హల్లెలూయా. బైబిల్ ఈజ్ ద బెస్ట్ గైడ్ అనేటువంటి మాటను తెలియజేస్తాడు. బైబిల్ అనేది ఒక వ్యక్తికి మంచి మార్గదర్శకత్వాన్ని సూచించేది. ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నా, ఒక వ్యక్తి శాంతి సమాధానాలు పొందుకోవాలన్నా ఆ వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ను అనుసరించి తీరాలి అని చెప్పినటువంటి వాడు నేను కాదు, లేకపోతే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినటువంటి వాడు కాదు. ప్రపంచాన్ని ఒకరోజు ఏలినటువంటి గొప్ప చక్రవర్తి నెపోలియన్ బోనాపార్ట్. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాస్తవం. నువ్వు నమ్మినప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు, దాని శక్తిని నువ్వు అనుభవిస్తావు. 116వ కీర్తన 12వ చరణం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకు ఏమీ చెల్లించదను. దేవుడు అందరికీ ఉపకారి. ఏ ఒక్కరు పాడైపోవటం, ఏ ఒక్కరు నశించటం, ఏ ఒక్కరు చెడిపోవటం దేవాది దేవునికి ఇష్టం కాదు. గాడ్ హ్యాస్ లవ్డ్ యూ సో మచ్. అందును బట్టే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. జాన్ 3:16, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి నశింపక నిత్య జీవం కలుగునట్లు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అటువంటి దేవాది దేవుడు ఉపకారం జరిగించేటువంటి వాడే. దేవుడు అపకారి అని ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ఆయన ఆది నుంచి ఉపకారాలు చేసేటువంటి వాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని వెన్నింటి నడిపిస్తున్నాడు. మనిషికి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, గొప్ప ఉపకారాలు దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. మనం ప్రైమరీ నీడ్స్, బయలాజికల్ నీడ్స్, ఫిజియోలాజికల్ నీడ్స్ అని పిలుస్తూ ఉంటాం. మన యొక్క బట్ట కానీ, మన యొక్క గృహం కానీ, మన నీరు, ఆ తర్వాత ఆహారము, వీటన్నిటినీ కూడా ఫిజియోలాజికల్ నీడ్స్ అని పిలుస్తారు. వాటిని సాటిస్ఫై చేస్తున్నటువంటి వాడు దేవాది దేవుడే. ఈ సృష్టిలో అందరినీ ఆయన పోషిస్తున్నాడు. అందరి బట్టే దేవుడికి ఉండాల్సినటువంటి నామాల్లో ఉత్పత్తిచ, పోషించయాచ, వినాశయాచ అన్నారు. గాడ్ షుడ్ బి ఏ జనరేటర్, గాడ్ షుడ్ బి ఏ ఆర్గనైజర్, గాడ్ షుడ్ బి ఏ డిస్ట్రక్టర్. దేవుడు ఈ 3 రోల్స్ని ప్లే చేస్తాడు. ప్రతి ఒక్కరికి ఆయన ఆహారాన్ని దయచేసేటువంటి దేవుడు.
అంత మాత్రమే కాకుండా ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఇంకెక్కువగా ప్రేమిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. ఈ సూర్యుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఏ విధంగా ఉదయిస్తున్నాడో, దేవుడు తను చేసిన ప్రతి మేలును అందరి మీద కూడా ఆయన ప్రసరింపజేస్తున్నాడు. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారి మీద మరింత శ్రద్ధను ఆయన కనుపరుస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. ఈరోజు మంచి ఎవరికి జరుగుతుంది, మేలులు ఎవరి జీవితంలో కలుగుతాయి? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడా? దేవుడు ప్రతి ఒక్కరిని తప్పిస్తాడా మరణం నుంచి? దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయనకు కృపకు పాత్రులుగా చేస్తాడంటే కాదు. ఎవరైతే తమ హృదయాన్ని దేవునికి ఇస్తారో, ఎవరైతే వారి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు చిత్తానుసారంగా నడిపిస్తారో వారి జీవితాల్లో మరింత ఆశీర్వాదాన్ని దేవుడు కనుపరుస్తాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. చాలా వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. తన్ను ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచేటువంటి మేళ్ళు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరము కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏమేమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు. దోస్ హూ లవ్ గాడ్, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. ఈరోజు మంచి ఎవరికి జరుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. 3 అంశాలు త్వరగా మీకు బోధించడానికి నేను ఇష్టపడుతున్నాను. గుడ్నెస్ టు హూమ్, విచ్ ఆర్ ద గుడ్నెస్ అండ్ వాట్ కెన్ ఐ ఆఫర్. కీర్తనలు 1వ కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఆర్ ద మెన్ హూ రీడ్ ద బైబుల్, హూ మెడిటేట్ ద బైబుల్. దేవుని లేఖనాలు ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. ఈరోజు దేవుని వాక్యం మనల్ని బ్రతికింప చేసేది, దేవుని వాక్యం మనం వెలిగింప చేసేది. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా చేయాల్సినటువంటి కట్టడలు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ ఇన్ ద చర్చ్లో ప్రతి బిలీవర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటో 3 విషయాలు చెప్తాను, వినండి. చాలామంది యవనస్తులు చదువుతూ ఉంటారు, అన్న ప్రతిరోజు మనం దేవునిలో ఎదగాలంటే మేము ఏం చేయాలి, దేవునికి కృపకు పాత్రలుగా ఉండాలంటే మేము ఏం చేయాలంటే ఒక 3 విషయాలు చెప్తాను, నోట్ చేసుకోమని చెప్తాను. అదేంటంటే, ఫస్ట్, టాక్ టు గాడ్ ఎవ్రీడే. దేవునితో ప్రతిదినము మాట్లాడండి, అంటే ప్రార్థించండి. రెండవదిగా, లెట్ గాడ్ టాక్ టు యూ, దేవుడు నీతో మాట్లాడినవి. మూడవదిగా, టాక్ టు సమ్వన్ ఎల్స్ అబౌట్ గాడ్, దేవుని గురించి మరొకరితో కనీసం ఒక్కరితో అన్నా మాట్లాడు. ఇలా చేస్తే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఈరోజు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మన జీవితాల్లో ఎవరెవరికో ఇష్టకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం. మీ ఆఫీస్లో మీ సుపీరియర్కి ఇష్టకరంగా ఉండాలని, ఆయన్ని సంతోషపరచాలని ఎంతో ప్రయాసపడుతుంటావు. ఒక కాలేజ్లో లెక్చరర్ని సంతోషపరచడానికి స్టూడెంట్స్ ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే మనుషులను సంతోషపరచడానికి చాలా ప్రయాసపడుతుంటాం. మీలో చాలామంది దేవుని సేవకులను సంతోషపరచడానికి కూడా ప్రయాసపడుతుంటారు. అంటే మనుషులకి ప్లీజింగ్గా ఉండదు నేను అనట్లేదు, అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని మనం ప్లీజ్ చేసేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సంతోషపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును. దేవదూతలు ఆ గొర్రెల కాపరులతో మాట్లాడుతూ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. అందరికీ సమాధానం కలుగుతుందని చెప్పారా? సువార్తమానం అయితే అందరికీ, కానీ ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికే సమాధానము, వారికే ఆశీర్వాదము, వారికే రక్షణ, వారికే స్వస్థత, వారికే విడుదల, వారికే నిత్య జీవం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహింపరచండి. ఈరోజు దేవునికి ఇష్టలుగా మనం ఉండగలగాలి. మన జీవితాలు, మన మాటలు, మన చూపులు, మన చేతలు, మన నడుకలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. దేవుని సంతోషపెట్టేటువంటి వ్యక్తుల్ని దేవుడు దృష్టిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. 91వ కీర్తన 1వ చరణంలో, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు. ఈరోజు మనము దేవుని చాటున నివసించాలి. కొంతమంది తల్లిదండ్రుల్లో ఉంటారు, పిల్లలు కొన్నిసార్లు వారు తప్పు చేసినప్పుడు ఎవరు చాటును వెళ్ళిపోతారు? ఏమంటే, చిన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది పరిచయమే. పిల్లలు తప్పులు చేసేసి ఇంటికి వస్తారు. ఆ ఎదుటి ఫ్యామిలీ వారు వచ్చి, మీ అబ్బాయి అండి మా పిల్లని కొట్టాడంటే ఎవరు చాటుకు వెళ్ళిపోతారు? వాళ్ళు తల్లిదండ్రులకు చాటుకు వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు సైడ్ చేస్తారు? తల్లిదండ్రులే సమర్థిస్తారు. ఇప్పుడు దేవుని చాటుకి మనం చేరిపోవాలి. అలాంటప్పుడే దేవునికి అనుగ్రహాన్ని మనం పొందుకుంటాం. ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తాను, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కీర్తనలు 91వ కీర్తన 14వ చరణంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. 2009వ సంవత్సరంలో భయంకరమైన సంఘటన జరిగింది. కసబ్ అజ్మన్ అనేటువంటి వ్యక్తి సుమారుగా 400 మందిని పొట్టం పెట్టుకున్నాడు. అతడు పాకిస్తానీ దేశానికి సంబంధించినటువంటి పౌరుడు. భారతదేశంలో అరాచకత్వం సృష్టించాలి, అశాంతిని నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో టెర్రరిజం
అనేటువంటి దాన్ని చేపట్టి అనేక మందిని పొట్టను పెట్టుకున్నాడు కసబ్. అతను ఇంచుమించుగా తాజ్ హోటల్లో చివరికి పట్టుబడ్డాడు. రీసెంట్గా ఆ వ్యక్తికి ఊరి శిక్ష కూడా వేశారు. అతడు అనేక ప్రాంతాలకు వెళుతూ అనేక మందిని చంపేస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక హాస్పిటల్లోకి వెళ్ళేటప్పటికి అతను వచ్చి హాస్పిటల్లో కాల్పులు చేస్తున్నాడు. కనిపించిన వారిని కనిపించినట్టు కాల్ చేస్తున్నాడు. అటువంటి టైంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని బిడ్డ, అతని పేరు సౌమన్. అతను దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో కసబ్ వచ్చాడండి. కసబ్ వచ్చేటప్పటికి తను ఏమనుకున్నాడంటే కసబ్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ సిజర్స్ ఉంటాయి చూసారా, ఆ యొక్క కత్తిరి పట్టుకున్నాడు. కసబ్ చేతిలో ఏమో AK-47 రైఫల్ ఉంది. అటువంటి టైంలో ఆ కత్తిరితో ఎలాగన్నా నేను నా ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రయాసపడుతున్నాడు. సడన్గా స్ట్రైక్ అయింది. యేసు ప్రభు వారు తన శిష్యుడికి చెప్పినటువంటి మాట, కత్తి పట్టుకున్నటువంటి వాడు ఆ కత్తితోనే చనిపోతాడనేటువంటి వాస్తవాన్ని గమనించాడు. నేను ఎందుకు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాను? ఆపద కాలంలో ఆయన నమ్ముకోదన్న సహాయకుడే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానని అతను పట్టినటువంటి ఆ వెపన్ ఏదైతే ఉందో, ఆ కత్తిరి ఏదైతే ఉందో వెంటనే అక్కడ పెట్టి మోకరించి ప్రార్థన చేశాడు. కసబ్ ఈ వ్యక్తి దొరికాడని చెప్పి ఎప్పుడు ఆ ట్రిగర్ మీద ఆ యొక్క ఫింగర్ పెట్టి షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో గన్ పేలలేదటండి. లోపల బుల్లెట్స్ ఉన్నాయి కానీ ఆ యొక్క గన్లో ఉన్నటువంటి బుల్లెట్స్ బయటికి రాలేదు. వెంటనే ఆ కసబ్ ఆ ప్రాంతం తప్పించుకున్నాడు. ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచానో తెలుసా? మన ప్రభు ఆశ్చర్యకరుడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. ఈ మాట నిజంగా నెరవేర్చబడిందేమో, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఇఫ్ యు లవ్ గాడ్, గాడ్ విల్ లవ్ యూ. ఇఫ్ యు డిస్పైజ్ గాడ్, గాడ్ విల్ డిస్పైజ్ యూ. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారు దేవుని ద్వారా అమితమైనటువంటి ప్రేమను పొందుకుంటారు. ఎవరైతే ప్రభుని ద్వేషిస్తారో, అవమానిస్తారో, తూలనగా మాట్లాడతారో వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకోరని హన్నాతో దేవుడు సెలవిచ్చాడు. ఎవరైతే తమ పాపాలని ప్రభు యొక్క రక్తంలో కడుక్కుంటారో, ఎవరైతే తమ జీవితాన్ని ప్రభు చిత్తానుసారంగా నడిపిస్తుంటారో వారి జీవితాల్లో దేవాది దేవుడు గొప్ప ఉపకారాలను వారి జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో దేవుడు కార్యం జరిగించాడు అంటే దేవుడికి మీరు ఇష్టలుగా ఉన్నారు కాబట్టి. దేవుడు మీ జీవితంలో ప్రతి దినము కూడా ఆయన కృపను, ఆయన వాత్సల్యతను మీ జీవితంలో ఆయన పొడిగిస్తున్నాడంటే మీ ప్రార్థనా జీవితం కావచ్చు. దేవుడు మనం ఎందుకు స్తుతించాలి? ఆ గుడ్నెసెస్ ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు మంచి వారి పట్ల కార్యాలు జరిగిస్తాడని చూసాం. ఇప్పుడు విచ్ ఆర్ ద గుడ్నెస్ అని ఆలోచన చేస్తే ఆ దేవుడు చేసేటువంటి మంచి పనులు ఏంటి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటి? 103వ కీర్తన మనం ధ్యానం చేస్తే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. దేవుని మనం ఎందుకు ఆరాధించాలి? దేవుని మనం ఎందుకు స్తుతించాలి? దేవుని ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే ఆయన మన సంకటములన్నింటినీ కుదుర్చువాడు, మన పాపాలను క్షమించేటువంటి వాడు. పాపము అనేటువంటి మాట SIN అనేటువంటి మాటలో ఒక అబ్రివేషన్ చెప్తాను. అదేంటంటే సాటన్ ఇంపార్టెడ్ నేచర్. సాతానుడు మనిషి యొక్క హృదయంలో పెట్టినటువంటి ఆ స్వభావాన్నే పాపము అన్నారు. పాపాన్ని ఒక ట్రీ అనుకుంటే కనుక చెట్టుకి ఏమేమి ఉంటాయి? ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆ తర్వాత ఆ స్టెమ్ ఉంటుంది, ఆ తర్వాత మనకు కనిపించినటువంటి ఏముంటాయి? వేర్లు ఉంటాయి. పాపం కూడా ఎలాంటిదే. దానికి ఏముంటాయి చెప్పండి? ఆకులు ఉంటాయి, ఆ తర్వాత కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది కేవలం ఆ చెట్టుకున్నటువంటి ఆ యొక్క ఆకుల్ని తెంచేయడానికి వచ్చాడా, లేకపోతే కూకటి వేళ్లతో ఆ పాపపు యొక్క శక్తిని తీసివేయడానికి వచ్చాడా? చెప్పండి. ఈ ప్రపంచంలో చాలామంది మహానుభావులు వచ్చారు, ఏదో ప్రయత్నం చేశారు. కేవలం ఆ పాపం ఒక చెట్టు వంటిదైతే ఆ యొక్క చిన్న చిన్న రెమ్మలు కత్తిరించారంతే. కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పాపం యొక్క శక్తిని సిలువలో ఆయన కూకటి వేళ్లతో పెగిలించేశాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు ప్రభు వారు ఆయన పాపరహితుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన యొక్క జీవిత విధానంలో పాపం లేదు. పాపరహితుడుగా ఆయన ఈ లోకంలో పుట్టినటువంటి వాడు. పాపరహితుడుగానే ఈ లోకం నుంచి ఆయన నిష్క్రమించి రెండోసారి పాపరహితుడుగానే ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈరోజు నీ పాపాలు క్షమించడానికి ఆయనకు ఒక్కడు మాత్రమే అధికారం ఉంది. ఈరోజు నీ పాపాలు క్షమించబడ్డాయి, నా పాపాలు క్షమించబడ్డాయి. అందును బట్టి ఆయన కృపాసనం దగ్గరికి అంత ధైర్యంగా వచ్చి ఆయన యొక్క రక్త మాంసాల్లో మనం పాలిపంపులు పొందుతున్నాం. అందును బట్టి దేవుని స్తుతించాలా వద్దా? అందును బట్టి యేసయ్యా నీకు వందనాలని చెప్పాలా వద్దా? అందును బట్టి యేసయ్యా నీకు థ్యాంక్స్ అని చెప్పాలా వద్దా? ఈ సంవత్సర కాలంలో పాప శక్తి నుంచి మనం విడిపించబడ్డాం.
పాపపు యొక్క అధికారం నుంచి మనం విడిపించబడ్డాం. రాబోతున్నటువంటి పాపపు శిక్ష నుంచి మనం రక్షించబడబోతున్నాం. కాబట్టి దేవుని స్తుతించాలి. ఆ తర్వాత 116వ కీర్తన 1-2 వచనాలు చూస్తే, యెహోవా నా మొరను నా విన్నపాలను ఆలకించి ఉన్నాడు. కొన్నిసార్లు నీ యొక్క ప్రార్థనకు జవాబు ఆలస్యమైతే అవ్వచ్చేమో కానీ దేవుడు నీ యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. విశ్వాసంతో చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నా మట్టుకు నా జీవితంలో అనేక సార్లు దేవుడు ప్రార్థనకు జవాబునిచ్చాడు. కొన్నిసార్లు ఇమీడియట్ రిప్లైస్ నేను పొందుకున్నాను, కొన్నిసార్లు ఆయన సమయం వచ్చిన తర్వాత అద్భుతాన్ని నేను చూస్తాను. మరియతో అంటాడు కానా పెండ్లి విందులో యేసు ప్రభువారు, నా సమయం ఇంకా, మై టైమ్ ఈజ్ నాట్ ఎట్ కమ్, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చేంత వరకు, అంటిల్ మై టైమ్ కమ్స్ వెయిట్, నా యొక్క సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయమన్నాడు మరి అని. వెయిట్ చేసింది. దేవుడు అద్భుతం చేశాడా చేయలేదా? ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. అది కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ఈరోజు ఆల్రెడీ మన ప్రార్థనలను దేవుడు విన్నాడు ఈ సంవత్సర కాలం అంతా. అందుని బట్టి మన దేవునికి స్తుతించాలి. 116వ కీర్తన 8వ వచనంలో కూడా ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. చాలామంది మరణాపాయం స్థితి నుంచి దేవుడు మనల్ని కాచాడు. పాపములో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, శరీరాశల్లో పడిపోకుండా దేవుని యొక్క కృప మనల్ని కాపాడుతుందే. దేవుని యొక్క కృపకు పాత్రలుగా ఉండటానికి మనం ఏమన్నా గొప్పవారం అంటే, మనలో ఏ పరిశుద్ధత చూసి దేవుడు మనం ప్రేమించాడు? మనలో ఏమీ లేకపోయినా, మనలో ఏ విధమైనటువంటి ఆధిక్యత లేకపోయినా దేవుడు ప్రేమించాడు. Can you make that commitment in the Lord's presence? Lord, I will worship you with all of my heart until my last breath of my life. నా కడ ఊపిరి వరకు నేను ప్రేమిస్తాను తండ్రి, కడ ఊపిరి వరకు నేను సేవిస్తానని ఒక్క మాటకి యేసయ్యకు చెప్పగలిగితే నీ జీవితాలు ఎంతో సార్థకతలో నీ జీవితాలు ఉంటాయి. నీ యొక్క జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు దేవుడు మన జీవితాలు 1 కాదు 2 కాదు, ఇఫ్ యూ కెన్ కౌంట్ దెమ్, దోస్ ఆర్ హ్యూజ్. అవి చాలా గొప్పవి, మన ఊహకు కూడా అందనటువంటివి. దే ఆర్ ప్లెంటీ. ఈరోజు మనం ఏం చేయాలి? దేవుడు మంచి వారికి మేలు చేస్తాడని మనం విన్నాం, ఆయన నమ్ముకున్నటువంటి వారికి మేలు చేస్తాడని విన్నాం. ఆయన ఏం చేశాడో కూడా మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ షాల్ వి డూ? మనం ఏం చేయాలి? ఏమి ఇస్తే ఆయనకు మన కృతజ్ఞత మనం చెల్లించిన వారం అవుతాం? ఏం చెల్లించాలి? యేసయ్యకు ఏమి ఇవ్వాలి? బంగారం ఇద్దామా? లేకపోతే వేలాది నదులంత విస్తార తైలం తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేద్దామా? లేకపోతే ఈ ప్రపంచంలో గోవులన్నింటినీ వాటిలోంచి పాలు తీసి దేవునికి పాలాభిషేకం చేద్దామా? అప్పుడు ఆయన సంతృప్తి పడతాడా? ఎప్పుడు ఆయన సంతృప్తి పడతాడు? ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు? విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలియాగం. దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా యేసయ్య నీకు వందనాలు తండ్రి. కొంతమంది అట పెదవులతో దేవుని స్తుతిస్తుంటారట, కానీ వారి హృదయాలు దేవునికి ఎలా ఉన్నాయి? దూరంగా ఉన్నాయి. అటువంటి ఆరాధన దేవుని సన్నిధికి చేరదు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రభుని సేవించాలి. ప్రభుని సేవించడం అంటే పాటలు పాడటం కాదు. ప్రభుని సేవించడం అంటే చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు. ప్రభుని సేవించడం అంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావటం మాత్రమే కాదు. ప్రభుని సేవించడం అంటే ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితాల్లో చిట్టాలు తీసుకొస్తామండి. ఏంటి? కిరాణా షాప్లో ఆ షావుకారి గారికి మనము కందిపప్పు ఇంత, పెసరపప్పు ఇంత, తర్వాత పంచదార ఇంత అని కొన్ని లిస్టులు తీసుకొస్తాం చూసారా? దేవుని సన్నిధి కూడా అలాగే లిస్టులు మనం తీసుకొస్తుంటాం. తప్పేం కాదండి, అవి మన జీవితాల్లో తీర్చబడాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా యేసయ్యా నీతో నాకు ఒక సంబంధం ఉండాలయ్యా, నీతో నాకు సంబంధం ఉండాలి, నీ రాజ్యాన్ని, నీ నీతిని వెదికేటువంటి వాడుగా నన్ను చేయయ్యా. నీతో సంబంధం లేకుండా నేను ఏవేవో అడుగుతున్నా. ఒక తండ్రితో సరైనటువంటి సమాధానం లేకుండా, ఒక కుమారుడికి తండ్రితో సరిగ్గా సమాధానం లేకుండా ఏదన్నా అడగగలుగుతాడండి? తన యొక్క మనసు ఒప్పుకుంటుందా? ఎప్పుడైతే వారిద్దరి మధ్య సంబంధం బాగున్నప్పుడే తండ్రిని ధైర్యంగా అడగగలుగుతాడు తన యొక్క అవసరాన్ని. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీ యొక్క చిట్టాలు, నీ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలో పెట్టే ముందు నీ జీవితంలో ఒక కోరికని కలిగి ఉండాలి. లార్డ్ జీసస్, ఐ వాంట్ టు మేక్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యూ. నా జీవితంలో ఒక మంచి సంబంధాన్ని నేను కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు మెయింటైన్ ఎ గుడ్ రిలేషన్షిప్. నీతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా అని దేవుని సన్నిధిలో మనము ఒక సంబంధం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ రిలీజియన్, బట్ ఇట్ ఈస్ ఎ రిలేషన్. ఎవరితో అది? యేసయ్యతో ఒక సంబంధం. అంత మాత్రమే కాదు, ప్రతి దినము దేవుని నీతిని ఏం చేయాలి? మనం వెతకాలి. వీ షుడ్ సర్చ్ హిస్ రైచియస్నెస్ సో దట్ వీ క్యాన్ బి ఎ రైచియస్ పీపుల్ ఇన్ దిస్ కంటామినేటెడ్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనము నీతిమంతులుగా బ్రతకడం కోసం ప్రయాసపడండి.
మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత ఆ రక్షణ కాపాడుకోవడం అంటే ఏంటో తెలుసా? నీతిని కాపాడుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ నీతిని కాపాడుకుంటూ లోక మాలిన్యం మనం అంటించుకోకుండా దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వేమైతే అడుగుతావు, వాట్ ఎవర్ యు ఆస్క్ గాడ్ ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్ లెట్ ఇట్ బి గ్రాంటెడ్. అది తప్పనిసరిగా అది నీకు అందించబడుతున్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. ఈరోజు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలా, దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవునికి నీ తలాంతులు ఇవ్వాలి, దేవునికి నీ యొక్క ట్రెజర్స్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితాలు ఆయన సంతోషిస్తాడు. ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం దేవునికి కృప. అనేక మంది ఏమండి ప్రాణానికి ఈ రోజున అస్సలు విలువ లేదే. నా చిన్నప్పుడైతే ఎవరన్నా చనిపోతే గనుక అందరూ చూడడానికి వెళ్ళేవారండి. ఆ వీధిలో ఎవరో చనిపోయారట అని చెప్పి వీధంతా చెప్పుకునేటువంటి వారు. ఇప్పుడు ప్రక్కనింట్లో ఎవరైనా చనిపోయినా సరే కనీసం చూడడానికి కానీ కనీసం మనిషి ఆలోచన చేస్తున్నాడా? డెత్ బికమ్స్ సో న్యాచురల్. మరణం అనేది అతి సామాన్యమైనటువంటి ఇది అయిపోయింది. మనం టీవీ ఆన్ చేస్తే, రిమోట్ కంట్రోల్ అలా ఆన్ చేస్తే మరణ వార్త కాదా? న్యూస్ పేపర్లు ఆన్ చేస్తుంటే మరణ వార్తలు కాదా? ఎవరన్నా చెప్పుకోవడం కూడా మరణ వార్తలు కాదా? ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో కూడా మరణానికి ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. డెత్ రేట్ని ఎవరు కూడా తప్పించలేకపోతున్నారు. అనేక మంది క్యాన్సర్ బారిన పడి అనేక మంది చనిపోతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో అనేక మంది చచ్చిపోతున్నారు. ఇంత మెడికల్ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా సరే ఏ డాక్టర్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు? మరణము మన కిటికీలు ఎక్కుతుంది అంటాడు భక్తుడు. అంచె దినాల్లో మరణం కిటికీలు ఎక్కుతుంది. మరణం ఎటు చూసినా మరణం తాండమాడుతుంటే నీవు నేను ఇంకా సజీవ లెక్కలుగా ఉన్నందుకు దేవుని స్తుతించాలా వద్దా? ఎంతో అల్పమైనటువంటి మన జీవితాలు, త్రాసులో ధూళి లాంటి జీవితాలు, ఇంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవరింటి బ్రతుకులు మనవి. దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలుగా ఉంచి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుని స్తుతించాలా వద్దా? ఈరోజు దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం.